చంద్రబాబు గారు మొన్న ఎలక్షన్స్ అప్పుడు లేకపోతే అంతకుముందు ఏదో ఒక కార్యక్రమాల సందర్భంగా జనంలోకి వెళ్తారు. అప్పుడు ఆ రూట్లో ట్రాఫిక్ ఆగదా? ఇబ్బంది అవదా? పవన్ కళ్యాణ్ వెళ్తే ట్రాఫిక్ ఆగదా? ఇబ్బంది అవదా? అప్పుడు ఏం రాశారు? దాంట్లో వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఈ రూట్లో కాదు ఈ రూట్లో వెళ్ళండి అన్నా సరే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, నియంతృత్వం అనుకుంటున్నారా? పొగరు పెరిగిపోయింది ఈ ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు సృష్టిస్తోంది, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తోంది అంటూ అర్రజన మీడియా రాసుకొచ్చారు. ఇప్పుడు రివర్స్, జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం వలన మిర్చి యార్డుకి కష్టం వచ్చింది, నష్టం వచ్చింది. రాసే వార్త ఎలా ఉంటుందంటే, అంటే మన ఎకోసిస్టమ్ ఎలా పనిచేస్తుందనడానికి సాక్ష్యం. బుధవారం ఉదయం 10:30 నుంచి 11:30 గంటల మధ్య మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, పేరు నాని, అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు అనుచరులతో కలిసి గుంపుగా యార్డులోకి ప్రవేశించారు. యార్డు కార్యదర్శి అనుమతి అయినా తీసుకోలేదు. స్థానిక ప్రజలు మిర్చి లోడుతో వచ్చిన రైతులు అసౌకర్యం, ఆటంకం కలిగించినట్టు గుర్తించాం. మిర్చి యార్డు ఎదుట రోడ్డు మీద పెద్ద సంఖ్యలో వైకాపా నేతల అనుచరులు చేరడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా అనుచరులతో వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారట. ఈ మేరకు నల్లపాడు పోలీసులు మాజీ సీఎం జగన్తో పాటు మరో 7 నేతల మీద ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేశారట. ఇంకా కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళని గుర్తించి కేసులో చేర్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపినాయంట. ఇంతకంటే ద్రోహం, ఇంతకంటే మోసం, ప్రజాస్వామ్యానికి నాశనం ఇంకొకటి ఉందా? ఇప్పుడు అదే గుంటూరు ఆటోనగర్ రూట్లో ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. అదే మిర్చి యార్డు దగ్గర రోజు ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. రైలు పట్టాల దగ్గర రోజు ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. దాన్ని ఏం చేద్దాం? లేదు, మంత్రి గారి కార్యక్రమం పెమ్మసాని గారు వచ్చినప్పుడు లేకపోతే కనుక ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులు వెళ్ళినప్పుడు ఉంటుంటుంది. మరి దానికి కూడా కేసులు పెడతారా? ఎన్నికల అధికారులు అంటే నిష్పక్షపాతంగా ఉండాలి. కాకపోతే వాళ్ళు రాజకీయ ఒత్తిళ్లకు లొంగితే ఎట్లాగా?